మనిషి జీవితాన్ని మార్చగలిగే శక్తి ఒక్క యోగాకి మాత్రమే ఉంది. అలాంటి యోగాకు అంతర్జాతీయంగా ఎంతో ఆదరణ లభిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రం యోగాంధ్ర దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. వివిధ రకాల థీమ్లతో పలు జిల్లాల్లో ఇప్పటికే యోగా చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 5,922 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. వారు మరో 2,50,000 మందికి నేర్పిస్తున్నారు. యోగా అంశంపై పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాచరణపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యారావు, యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లు ఎట్లా సాగుతున్నాయి? అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పాల్గొననున్నారు? గౌతమ్, యోగాకు సంబంధించి ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే యోగా ఒక ప్రత్యేకమైన విశిష్టమైన ప్రక్రియ. ఇది ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెప్తున్న మాట. అందుకే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరికీ అలవర్చాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే గత ఏడాది ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చారు. ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర అతిరథ మహారంధులందరూ కూడా ఈ యోగా జూన్ 21న జరిగిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ అయితే ఎన్నో రికార్డులు సృష్టించింది. 2 గిన్నిస్ బుక్ రికార్డులు, అలాగే 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఒక స్కోచ్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. వేలాది మంది విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, కార్మికులు, మొత్తం అన్ని వర్గ స్వయం సహాయక సంఘాల మహిళలు, అన్ని వర్గాల మహిళలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇది ఒక రోజుతో జరిగే కార్యక్రమం కాకుండా దీన్ని విస్తృతం చేయాలి, ప్రతిరోజు యోగాని అలవాటు చేయాలి, ఆరోగ్యంగా ప్రజలందరూ ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ ఏడాది కూడా విస్తృతమైన కార్యాచరణకు నడుం బిగించింది. ఈ ఏడాది వచ్చే జూన్ 21న అమరావతిలో కృష్ణానదిపై వెస్ట్ బైపాస్ పైన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంది. ఇప్పటికే ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. ఈ నెల 7 నుంచి కూడా ఎవరెవరైతే ఈ యోగాలో పాల్గొంటారో వారంతా కూడా రిజిస్టర్ చేసుకోవాలి యోగాంధ్ర పోర్టల్లో అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. గ్రామ స్థాయిలో 7 నుంచి 9 వరకు కూడా ఇవాళ వరకు కూడా ఈ నామినేషన్ పేర్లు యోగాంధ్ర పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న ప్రక్రియ అయితే పూర్తయింది. ఆ తర్వాత మండల స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఈ పేర్లు నమోదు చేసుకున్న ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో 3,000 మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. యోగా ఫర్ హెల్త్ ఏజింగ్ అనే విశిష్ట నినాదంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. యోగాను కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్క దైనందిన జీవితంలో భాగం చేయడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రైతులు, మహిళలు, స్వయం సహాయక బృందాలు, మత్స్యకారులు, గిరిజనులు, వివిధ సాంస్కృతిక కళాకారులు, యువజన సంఘాల సభ్యులు, ఆటో లారీ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, పౌరులను యోగాంధ్ర కార్యక్రమంలో భాగం చేయాలనేది లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 10 లక్షల మంది నిత్య సాధకులను తయారు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. గత ఏడాది 1,50,000 మంది శిక్షలను కార్యక్రమాల ద్వారా జరిపారు. ఈ సంఖ్యకు అదనంగా మరో 1,00,000 మంది ఈ ట్రైనీలు అయితే తయారు చేస్తున్నారు. ఇప్పటికే 5,922 మంది ఈ మాస్టర్ ట్రైనీలకు శిక్షణ పూర్తి చేశారు. వీరంతా కూడా 2,50,000 మంది ట్రైనీలకు శిక్షణ ఇస్తారు. తర్వాత వీరంతా కూడా ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా ప్రాంతాల్లో ప్రజలకు శిక్షణ ఇస్తారు. అలాగే నిరంతర పర్యవేక్షణ కోసం వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో వైద్యారోగ్య సెక్రటరీ స్వరూప్ గౌరు, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరు, అలాగే ప్రకృతి వైద్య సలహాదారు డాక్టర్ మంత్రి సత్యనారాయణ రాజు వీరంతా కలిసి కూడా ఈ వార్ రూమ్లో పాల్గొని ఈ యోగాసనాల ప్రాధాన్యతను తెలిపే విధంగా ప్రత్యేకంగా ఏపీ యోగా ప్రచార పరిషత్తును ఏర్పాటుకి పంపిన ప్రతిపాదనకు సీఎం ఆమోద ముద్ర వేశారని చెప్తున్నారు. ఇందుకు సంబంధించి పైలైతే ఆర్థిక శాఖ పరిశీలన ఉందని చెప్తున్నారు. ఈ పరిషత్తు ఏర్పాటైతే 3 ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటవుతాయి. కేవలం ఒకరోజు కార్యక్రమానికి పరిమితం కాకుండా నిరంతరం కొనసాగాలి ఈ పరిషత్తు పర్యవేక్షణ చేస్తుందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే విద్యార్థి దశ నుంచే యోగాసనాల పట్ల ప్రజల్లో అవగాహన ఏర్పడాలి. అందుకే ఈ యోగాసనాలను నిరంతరం పర్యవేక్షించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అలాగే రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 28 ప్రత్యేక థీములతో కార్యక్రమాలు జరుగుతాయి. వీటిలో 56 ప్రాంతాలు యోగా ప్రదర్శనలు నిర్వహిస్తారు. 500 మందితో ఈ కార్యక్రమం ప్రతి చోట జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే లేపాక్షి జిల్లాలో
ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యి కోనసీమలో రైతులు, అలాగే డాక్టర్ ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులు, కృష్ణా జిల్లాలో ఆటో లారీ అసోసియేషన్లు, తిరుపతిలో సెలబ్రిటీలు, అలాగే విశాఖపట్నంలో మాజీ సైనిక ఉద్యోగులు, అలాగే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీశైలంలో మహానంది దేవస్థానాల్లో, అలాగే ఉండవిల్లి గుహలో మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అలాగే నెల్లూరు మైపాడు బీచ్, స్వర్ణాల చెరువు, అలాగే మిగతా ఈ ఆధ్యాత్మిక కానీ పర్యాటక ప్రాంతాల్లో కూడా ఈ యోగాకు విస్తృత ప్రాచుర్యం కల్పించనున్నారు. అలాగే పోటీలు నిర్వహిస్తారు. యోగాసనాలకు సంబంధించి ప్రజల్లో ప్రాచుర్యం, అవగాహన, చైతన్యం నింపేందుకు పోటీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే జూన్ 7 నుంచి 9 వరకు, అలాగే జూన్ 10 నుంచి 12 వరకు, అలాగే రాష్ట్ర స్థాయిలో జూన్ 18 నుంచి 20 వరకు ఈ పోటీలు నిర్వహిస్తారు. వ్యక్తిగత విభాగాలు, అలాగే బృందం, సింక్రనైజ్డ్ గ్రూపులు, మొత్తం జ్ఞానాధారిత పోటీలు, ఇవన్నీ కూడా వివిధ రకాల పోటీలు నిర్వహించి ఈ యోగాసనాల పట్ల ప్రజల్లో అవగాహన నింపుతారు. కేవలం యోగా అంటే ఒక రోజుకు పరిమితం కాకుండా ప్రజలు దీన్ని నిత్య జీవితంలో ఆచరించాలి. ఆచరిస్తే చాలా మటుకు వ్యాధులన్నీ దూరం అవుతాయి. మనసు తనువు ఏకమైతే ఆ ఫలితాలు వేరుగా ఉంటాయని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాగే ప్రకృతి వైద్య నిపుణులు కూడా ఈ విషయమై ప్రభుత్వానికి సలహాలను ఇస్తున్నారు. మొత్తం మీద అయితే జూన్ 21న జరిగే వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు అమరావతిలో ఏర్పాట్లు చేస్తుండగానే సమాంతరంగా జిల్లాల్లో కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ యోగా దినోత్సవానికి సంబంధించి అయితే ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. గౌతమ్.